200 కోట్ల కలెక్షన్. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు మాత్రమే చూసిన ఫిగర్ ఇది. కానీ ఇప్పుడు అలా కాదు. మన రీజనల్ సినిమాలు కూడా 200 కోట్లు వసూలు చేసి చూపిస్తున్నాయి. తాజాగా సంక్రాంతి సినిమాలు సైతం 200 కోట్ల క్లబ్లో చేరిపోయాయి. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో డబుల్ సెంచరీ క్రాస్ చేసిన సినిమాలంటే అందులో పాన్ ఇండియా సినిమాలు ఎన్ని, రీజనల్ సినిమాలు ఎన్నో తెలుసుకుందాం. ఒక రీజనల్ సినిమా 200 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ దాన్ని ఈ మధ్య మన తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చేసి చూపిస్తున్నాయి. 2015 సంవత్సరంలో బాహుబలి సినిమాతో మొదటిసారి తెలుగు సినిమా 200 కోట్ల మార్కెట్ ను అందుకుంది. ఆ తర్వాత 2017 సంవత్సరంలో మళ్ళీ బాహుబలి 2 సినిమాతోనే ఆ మ్యాజిక్ సాధ్యమైంది. మధ్యలో మరి ఏ సినిమా 200 కోట్ల గ్రాస్ అందుకోలేదు. అలాగే 2015 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం మధ్యలో కేవలం 13 సినిమాలు మాత్రమే 200 కోట్ల గ్రాస్ వసూలు చేశాయి. అందులో 2 సినిమాలు ఈ 2024 సంవత్సరంలో వచ్చాయి. సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం సినిమా 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి మహేష్ బాబు కెరీర్ లో సరిలేరు నీకెవరు తర్వాత ఈ ఫీట్ చేసిన రెండో సినిమాగా నిలిచిపోయింది. అలాగే హనుమాన్ సినిమా సైతం 10 రోజుల్లోనే 200 కోట్ల మార్క్ అందుకొని ఔరా అనిపించింది. అలాగే 2023 సంవత్సరంలో సలారు, వాల్తేరు వేరే సినిమాలు 200 కోట్ల క్లబ్ లో చేరిపోయాయి. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వం తెరకెక్కిన వాల్తేరు వేరే సినిమా 230 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. దీనికంటే ముందు సైరా సినిమాతో 2019 సంవత్సరంలోనే ఫస్ట్ డబుల్ సెంచరీ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే సలార్ సినిమాతో ప్రభాస్ 5వ సారి 200 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. సలార్ సినిమాతో 600 కోట్ల మార్కు టచ్ చేశారు రెబల్ స్టార్ ప్రభాస్. అలాగే ఆదిపురుష సినిమా 300 కోట్లు, సాహో సినిమా 400 కోట్ల క్లబ్ లో చేరిపోయాయి. అలాగే అల్లు అర్జున్ సైతం అలా వైకుంఠపురంలో పుష్ప సినిమాలతో 2 సార్లు డబుల్ సెంచరీ కొట్టారు. పుష్ప సినిమా 300 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసింది. అలాగే రామ్ చరణ్ సైతం రంగస్థలం సినిమాతో సోలోగా 200 కోట్ల మార్కెట్ చేయగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి తిరుమల సినిమాతో 2వ సారి డబుల్ సెంచరీ కొట్టారు. ఈ సినిమా సుమారు 1200 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసింది. మొత్తానికి మన హీరోలు ఇప్పుడు 200 కోట్ల మార్కెట్ ని చాలా ఈజీగా అందుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.